హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం వీర్యకణాలు ఎంత సంఖ్య ఉంటే అది నార్మల్, ఎంతకంటే తక్కువైతే అబ్నార్మల్, పిల్లలు కలిగే అవకాశాలు ఉంటాయా లేదా, అసలు ఈ వీర్యకణాలు తగ్గడానికి గల కారణాలు, రెమెడీస్ గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక స్పర్మ్ కౌంట్ చూసినట్లయితే ఒక ఎంఎల్లో తీసుకుంటే 15 మిలియన్స్ అనేవి ఉండాలన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 15 కన్నా ఒక ఎంఎల్లో తక్కువగా ఉంది అంటే దాన్ని అలిగో ఉజోస్పర్మియా అంటారనమాట. అంటే కణాలు తక్కువగా ఉన్నట్లు. వాళ్ళకి కాస్త డైట్ రూపంలో కానీ మెడిసిన్స్ రూపంలో కానీ సంఖ్యను పెంచేదానికి ఛాన్సెస్ ఉండాలన్నమాట. అసలు ఎందుకు స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, ఎలాంటి కారణాల వల్ల కౌంట్ పడిపోతుంది అనేది చూసినట్లయితే ముందుగా మెడిసిన్స్ లైక్ మెడికేషన్స్ వల్ల కావచ్చు, లేదా లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే సమ్ క్లినికల్ కండిషన్స్ కావచ్చు. వీటి వలన అంటే ఈ కారణాల వలన స్పర్మ్ కౌంట్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. మరి ఆ కారణాలు ఏంటో ఫస్ట్ మనం మెడికల్ రీజన్స్ ఏంటో చూద్దాం. మెడికల్లీ ఎలా అంటే దోస్ హు ఆర్ ప్రీవియస్ వ్యాసెక్టమీ, అంటే పిల్లలు లేకుండా సర్జరీ చేయించుకుంటూ, అంటే వ్యాసెక్టమీకి అయినప్పుడు, లేదంటే అక్కడ ఉండే ప్రభావం వలన, అంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ డ్రగ్స్ లైక్ కీమోథెరపీలో ఉన్నారా, రేడియేషన్ థెరపీలో ఉన్నారా అనేది కూడా ఇక్కడ కొన్ని డ్రగ్స్ యూజ్ చేయటం వల్ల కూడా ఈ యొక్క స్పర్మ్ కౌంట్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు అక్కడ హార్మోనల్ డిస్టర్బెన్సెస్, హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క స్పర్మ్ కౌంట్ డిక్లైన్ అయ్యే అవకాశాలు, అంటే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే రేడియేషన్లో కూడా ఆ రేడియేషన్ ప్రభావం వల్ల ఇక ప్రొడక్షన్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి సంఖ్య అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఫార్మర్స్ ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్ని ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వలన, పొలంలో వేసే మందులకు ఎక్స్పోజ్ అవటం వలన, ఇన్హేల్ అవటం వలన వాళ్ళల్లో కూడా కౌంట్ తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ కాజెస్లో చూసినట్లయితే దోస్ హు ఆర్ ఎక్స్పోజ్డ్ ఓవర్ హీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటారు, అంటే రేడియేషన్ థెరపీ డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువగా వాళ్ళు లెడ్ యూజ్ చేస్తారు. ఈవెన్ తో కొంచెం కౌంట్ తగ్గే అవకాశాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ ఎక్కువగా ప్రొలాంగ్ సిట్టింగ్ లైక్ డ్రైవర్స్ కావచ్చు, ప్రొలాంగ్ స్టాండింగ్లో ఉండే వాళ్ళు కావచ్చు, అంటే ఎవరైతే దోస్ హు ఆర్ వాకింగ్, అంటే కూర్చొనే వర్క్ చేస్తూ ఉంటారు కదా, ప్రొలాంగ్ అవర్స్ లైక్ 3 to 6 అవర్స్ వరకు కూడా సేమ్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవటం, లేదంటే అలాగే డ్రైవింగ్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళే వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ వృత్తే అలాంటిది కాబట్టి సో కౌంట్ తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఎలాంటి చేంజెస్ వల్ల కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి అనే విషయం చూసినట్లయితే వీళ్ళలో ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళకి, ఎక్కువగా మందు తీసుకున్న వాళ్ళకి, లైక్ ఇంకా కొంతమంది స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. లైక్ జిమ్కి వెళ్ళే వాళ్ళు కండలు బాగుండాలి అని చెప్పేసి కొన్ని స్టిరాయిడ్స్ మెడిసిన్స్ తీసుకోవటం వలన ఒక డిక్లైన్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే జిమ్లో చూసినట్లయితే వాళ్ళ కండలు ఎక్కువగా ఉంటాయి, బట్ వాళ్ళు కొన్ని స్టిరాయిడ్స్ తీసుకుంటేనే వాళ్ళ బాడీ అలా వాళ్ళ యొక్క ఆకృతి అనేది, అంటే స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో ఇలా స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉండటం వలన ఏమవుతుంది అంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి రీజన్స్ వల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అలా అని ఇలాంటి వృత్తి ఉండే వాళ్ళందరికీ తగ్గాలని లేదు. మనకి యొక్క ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కీమోథెరపీకి వెళ్ళాలి అంటే బిఫోర్గానే మీరు అంటే స్పర్మ్స్ని డొనేట్ చేసి బ్యాంక్లో భద్రపరచుకోవచ్చు. లేదు మేము త్వరగా మ్యారేజ్కి అంటే పిల్లలకి ప్రయత్నిస్తున్నాము, సో కావాలి అనుకున్న వాళ్ళు ముందుగానే ప్రిజర్వ్ చేసుకొని మీకు ఆ యొక్క సైకిల్స్ అయిపోయిన తర్వాత వాటిని మీరు యూజ్ చేసుకోవటం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనే స్టేట్మెంట్ని మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా లైక్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, లైక్ హీట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, లైక్ కుక్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా హీట్ ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవటం జరుగుతుంది.
సో దానికి తగిన పద్ధతులను, దానికి తగిన మందులను, దాన్ని అంటే ఏ కండిషన్కి రిస్క్ ఫ్యాక్టర్ తగ్గ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేటప్పుడు ఒకసారి మీకు నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్లో ఏ ఒక్కటి కానీ మీకు వర్తించినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలిసి ఎలాంటి మెజర్మెంట్స్ ఫాలోఅప్ చేయాలి అనేది మీరు సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇదండి వీడియోలో మనం స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి, ఎలాంటి కారణాల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది, వీటికి తగిన జాగ్రత్తలు ఏంటో అనే విషయం గురించి చూసాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.